తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇందాపూర్ డైరీ నెయ్యి సప్లైకి టెండర్లు ఇచ్చినటువంటి వైనం పైన దాని వెనుక దాగి ఉన్నటువంటి నిజాలని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో గడిచిన 5 రోజులుగా మండలి జరిగినటువంటి 5 రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా వాయిదాల తీర్మానం ఇచ్చి దాని మీద చర్చించాలని చెప్పి మేమందరం కూడా పట్టుబట్టినటువంటి పరిస్థితులు. శుక్రవారం రోజున పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించే శాసన మండలి సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా చెప్పులతో స్వామివారి పటాన్ని పట్టుకొని మేమందరం కూడా పోడియం దగ్గరికి వెళ్ళి గొడవ చేశామనే రీతిలో వాళ్ళందరూ కూడా శాసనసభ్యుల దగ్గర మొదలుకుంటే శాసన మండలి సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, కూటమి నేతలు మొత్తం కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూసాం. నేను నిజంగా సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడగదలుస్తున్నా, ఎవరు వెంకటేశ్వర స్వామిని అపచారం చేస్తున్నారని అడుగుతూ ఉన్నాం. నిజంగా శుక్రవారం రోజున జరిగినటువంటి శాసన మండలిలో మేమందరం కూడా చెప్పులు విడిచి ఆ స్వామివారి చిత్రాన్ని పట్టుకొని పోడియం దగ్గరికి వెళ్ళి మా నిరసన వ్యక్తం చేశాం. ఎందుకంటే ఇవాళ తిరుమల తిరుపతి అంటే ఏదో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించో లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆ స్వామి ప్రతిష్ట పెరగాలి. కానీ ఎందుకంటే ఆ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి, ఆ స్వామిని ఏదైనా కోరుకున్న వాళ్ళకి కలియుగ దైవంగా ఆ స్వామి రక్షణగా ఉన్నటువంటి పరిస్థితులు బలంగా నమ్మినటువంటి వ్యక్తులుగా అటువంటి ఆ తిరుమల మీద వచ్చినటువంటి అబండాలు కేవలం తన వ్యాపారం కోసం చివరికి ఇందాపూర్ దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు ఆగినటువంటి పరిస్థితుల్లో కనీసం దేవుని చిత్రపటం చూసైనా వాళ్ళకి మనసు మారుతుందేమో, వాళ్ళకి ఆ బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుతూ మేమందరం కూడా పోటీ దగ్గరికి వెళ్ళాం. వెళ్ళలేదని మేము చెప్పట్లా, మేము వెళ్ళాం. కానీ వెళ్ళేటప్పుడు మేమందరం కూడా మాకున్నటువంటి చెప్పులు కానీ బూట్లు కానీ పక్కన పెట్టి విడిచి ఆ స్వామి చిత్రంతో అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేసాం. కానీ మీరేం చెప్తా ఉన్నారు? మీరేం మాట్లాడుతూ ఉన్నారు? మేము అపవిత్రం చేసామా? మేము శాసన మండలి నుంచి బయటికి రాలా, కానీ శాసన మండలిలో మేము మా చైర్స్ దగ్గర నుంచి తీసుకొని నిలబడ్డటువంటి ఫోటోలు తీసుకొని బయటికి పంపించారే. అసలు ఇంతకంటే దారుణమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటాయా? ఇవాళ మేము ఆ రోజే చైర్మన్ గారు కలిశారు, మా శాసన తోటి సభ్యులు రమేష్ గారు కలిసి మొత్తం ఫుటేజీకి సంబంధించి మండల్లో జరిగినటువంటి ఆ రోజు జరిగినటువంటి బిజినెస్ మొత్తానికి సంబంధించి కూడా వీడియో ఫుటేజ్ మాకు కావాలని చెప్పి మేము ఉత్తరం ఇవ్వడం జరిగింది. కానీ మేము ఇచ్చినటువంటి ఆ పేపర్ని చిత్తు పేపర్గా వాళ్ళు భావించారు. కానీ మేము ఇచ్చిన తర్వాత కూడా మరో వీడియో ఫుటేజ్ బయటకు వదిలారు. అంటే మోకాళ్ళు కింద నుంచి కనపడకుండా పైన పట్టుకుని మాత్రం బయట ప్రపంచానికి కనపడేలా బయటకు విడుదల చేసి మా మీద రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిన్న వినుకొండ సభలో మాట్లాడాడు. దురదృష్టం ఏంటంటే మేము వెంకటేశ్వర స్వామి చిత్రాలు విసిరేసామట, చెప్పులతో అక్కడికి వెళ్ళామట, ఏదో శివుడు నాగుబాము కథ చెప్పాడు. అసలు ఎటు పోతుంది ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇవాళ కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఈ అంశం ఉంటే మేము ఎక్కడా కూడా లడ్డుకు సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడా కూడా రాజకీయపరమైనటువంటి కోణంలో మేము చూడలా, లేదా రాజకీయాల కోసం వాడుకోవాలని మేము ప్రయత్నం చేయట్లా. మా ప్రయత్నం కానీ మా విశ్వాసాలు కానీ ఆ స్వామివారి ప్రతిష్ట రోజు రోజుకి పెరగాల. తిరుమల ఆంధ్రప్రదేశ్లో తిరుమల ఉందని చెప్పుకోవడానికే గర్వపడుతున్నటువంటి పరిస్థితుల్లో మేము అందరం కూడా ఉంటే ఇవాళ రాజకీయ స్వలాభాల కోసం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పాలు చేయాలా, ఆ పార్టీ మీద బురదలాలనే కార్యక్రమంతో
ఇవాళ శాసన మండలిని కూడా రాజకీయపరమైనటువంటి కార్యక్రమంగా ఉపయోగించుకోవడం కోసం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి అంశం. అందుకే మేము అందరం కూడా వెళ్ళి ఈరోజు చైర్మన్ గారిని అడిగాం, గట్టిగా అడిగాం. మేము ఎక్కడా కూడా చెప్పులు వేసుకొని ముందుకు రాలేదే, బూట్లు వేసుకొని ముందుకు రాలేదే, చిత్రపటాలను ఎక్కడా కూడా విసిరేసినటువంటి పరిస్థితి లేదే. కానీ ఇవాళ మీరు ఇచ్చినటువంటి మీ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి ఫుటేజీల్ని వాళ్ళు అడ్డం పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు. కనుక మండల్లో ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి మొత్తం కూడా వీడియో ఫుటేజ్ బయటికి ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు అపాండాలు వేస్తే మేము భరించడానికి మేము సిద్ధంగా లేము. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా స్వామివారి అంశంలో ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా నాయకుడు మాట్లాడినా, మా పార్టీ నేతలు మాట్లాడినా ఎవరు కూడా ఎక్కడా కూడా స్వామివారి ప్రతిష్ట దిగజార్చడానికి ఎక్కడ మాట్లాడలా. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం. అందుకే వీడియో ఫుటేజ్ మొత్తం కూడా ఇవ్వాలని మేము చైర్మన్ గారికి కోరాం. ముందు మాట్లాడితే ఆయన నిస్సహాయత వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు నిజంగా చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, పార్టీలు వస్తూ ఉంటాయి, పార్టీలు పోతూ ఉంటాయి. కానీ వ్యవస్థ అనేది శాశ్వతంగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ఆ వ్యవస్థలనే నిర్వీర్యం చేసే పరిస్థితుల్లో శాసనమండలి చైర్మన్కు ఉన్నటువంటి అధికారాల్ని కోత పెడతా ఉన్నారు. ఆయన చెప్పాడు, ఆ రోజే నేను మా సెక్రటరీ జనరల్కి రాశాను, ఆయన ఇప్పటివరకు కూడా పంపించలేదు. మరలా నేను మరోసారి ఉదయం రాగానే మాట్లాడా, మరోసారి నేను కబురు చేస్తాను. బీఎస్సీ మీటింగ్ ఉంది, ఆ బీఎస్సీ మీటింగ్లో తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పనిసరిగా చెప్తానని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాట. ఏం చేయాలా? విధి లేనటువంటి పరిస్థితుల్లో సభ్యుల హక్కులను కాపాడడం కోసం మరోపక్క జరిగినటువంటి సంఘటన ప్రజల మధ్యకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో శాసనమండలి చైర్మన్ గారి ఆఫీసు ముందు కింద కూర్చొని మా సభ్యులందరం మేమందరం కూడా నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితులు దాపురించాయంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా సాగుతుందో దయచేసి అర్థం చేసుకోమని ప్రజానికానికి కూడా కోరుతా ఉన్నా. అసలు శాసనమండలి సభ్యులుగా ఉన్న మా హక్కులనే పరిరక్షించలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. ఇక సామాన్య ప్రజలకి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడేది ఎవరు, అడిగేది ఎవరు? ఇవాళ వ్యవస్థలు మొత్తం కూడా ప్రభుత్వ వ్యవస్థలుగా ఉండటంలా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థలుగా, దానికి అనుబంధ సంఘాలుగా పనిచేస్తున్నాయే తప్ప ప్రభుత్వం ప్రజలు మనకి జీతం ఇస్తున్నారే, ప్రజలకి జవాబుదారీగా ఉండాలనే భావంతో ఏ వ్యవస్థ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎవరో సెక్రటరీ జనరల్ గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారట, 5 లక్షల జీతం అట. వారు ఎవరితో మాట్లాడట, ఎవరు చెప్పినా వినడట. ఆర్టీఐ ప్రకారం ఏది అడిగినా కూడా కనీస సమాధానం చెప్పడట. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? ఏంటిది? అంటే ఏ దిశగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని భావిస్తూ ఉన్నారు? సెక్రటరీ జనరల్ సమాధానం చెప్పడా? సభ్యులు అడిగితే వీడియో ఫుటేజ్ ఇవ్వరా? ఎవరికి ఇస్తావు? బహుశా నాకు తెలిసి భారతదేశంలో ఏ అసెంబ్లీలో ఏ శాసనమండలికి సంబంధించి 5 లక్షల శాలరీతో ఉద్యోగాలు రిటైర్డ్ అయిన తర్వాత ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో నాకు తెలిసి ఎక్కడా కూడా ఉండవు. ఆయనలో ఉన్న గొప్పదనం ఏంటో, ఆయనలో ఉన్నటువంటి చాణక్యత ఏదో ఎవరికి అర్థం కావట్లా. మేము ఎప్పుడు కూడా ప్రయత్నం చేసినా కూడా కనీసం మాతో కూడా మాట్లాడడానికి ఆయన ముందుకు రాడు. అంటే ఎవరితో మాట్లాడకుండా ఉండడమే అతను గొప్పదనం లాగుంది, ఎవరికి పని చేయకపోవడమే ఆయన గొప్పదనం లాగుంది. ఆయన నిరంకుశత్వమే ఆయన పనితీరుకు ప్రామాణికంగా తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి మరోసారి చెప్తా ఉన్నాం, వీడియో ఫుటేజ్ నిన్న మొన్న 3 రోజులు మాట్లాడారు.
ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీకు ధైర్యం ఉంటే దమ్ముంటే ఈ ప్రభుత్వానికి మొత్తం వీడియో ఫుటేజ్ని బయటికి పెట్టాలా. ఇందాపూర్కు సంబంధించినటువంటి డైరీ మీద, దాంతోపాటుగా లడ్డూకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. బీఎస్సీ మీటింగ్లో కూడా చెప్తా ఉన్నారు మా వాళ్ళు చాలా స్పష్టంగా. ప్రభుత్వం ముందుకు రావాలా, ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి మండలి కానీ సభ కానీ వేదికగా ఉండాలా. అంతే తప్ప మా ఇష్టం వచ్చినట్టు రీతిలో మేము ముందుకు సాగుతాం. ప్రభుత్వం మాది కాబట్టి అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏం చెప్పినా కూడా మీరు వినాలనే భావంతో మీరు ముందుకు సాగితే, మా నాయకుడు ఎప్పుడూ చెప్పాడు, ప్రజల గొంతుగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీరు చేసే ఆగడాలని మీరు చేసే అన్యాయమైన పోకళ్ళని అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రజల పక్షాన మేము సిద్ధంగా ఉన్నామన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.